ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆపరేషన్ వజ్రప్రహార్ విస్తృతంగా కొనసాగుతోంది. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, డ్రగ్స్, గంజాయి, నాటుసారా తయారీ తదితర అసాంఘిక కార్యక్రమాలను అరికెట్టేందుకు జరుగుతున్న కార్యక్రమమే ఆపరేషన్ వజ్రప్రహార్. ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం మాలసింగారం గ్రామంలో పాడేరు డీఎస్పీ అభిషేక్ నేతృత్వంలో నేరాలను నిరోధించడానికి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అరికట్టడానికి కాటన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి, సారాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేయించారు. దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకతతో ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా చేపట్టిన కాటన్ సర్చ్లో అరకు, అనంతగిరి, అరకులోయ, డుమ్రిగూడ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమం చేపడుతున్నారు. గంజాయి, సారా, డ్రగ్స్లను సమూలంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. గత 15 రోజులుగా 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 37 గ్రామాల్లో 350 వ్యక్తులను, 200 ఇళ్లను తనిఖీలు చేశారు. పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. డ్రగ్స్ లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. ఈ తనిఖీల్లో రికార్డులు లేని వాహనాలు కూడా సీజ్ చేస్తున్నారు. అభిషేక్, పాడేరు డిఎస్పీగా పనిచేస్తున్నాను. సో ఈరోజు మనం ఇక్కడ మన పాడేరు సబ్ డివిజన్లో ఆపరేషన్ వజ్రప్రహార్ అని మన ఆనరబుల్ డీజీపీ సార్ శ్రీ హరీష్ కుమార్ గుప్తా సార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాన్ని దృష్ట్యా ఈ విలేజ్కి మనం రావడం జరిగింది. సో మనకి ఈగల్ అని చెప్పి డ్రగ్స్కి రహిత సమాజం నిర్మించడం కోసం మనం ఒక వింగ్ని ఫామ్ చేసుకోవడం జరిగింది. దానికి హెడ్గా మనకి ఆకే రవికృష్ణ సార్ ఐపీఎస్ గారు ఉండటం కూడా జరిగింది. సో మన డీజీపీ సారు, ఆకే రవికృష్ణ సారు మరియు మన ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ సార్ శ్రీ అమిత్ బర్దార్ సార్ ఐపీఎస్ గారి నేతృత్వంలో గత 15 రోజులుగా దాదాపుగా 37 గ్రామాల్లో మనం ఇలా తనిఖీలు నిర్వహించడం జరిగింది. సో ప్రతి గ్రామంలోని మనం ఎక్కడెక్కడ మనకి తప్పులు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది, నాటుసారా లేదా గంజాయి ఇటువంటి ఏమైనా ఉంటున్నాయేమో అని అనుమానం ఉన్న ప్రదేశాల్లో లేదా మనకి అసాంఘిక కార్యకలాపాలు చేసే వ్యక్తులని అరికట్టడానికి మనం ఈ తనిఖీలని పూనుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ శనివారం రోజున మనం మెగా కార్డన్ డేగా చాలా ఇంపార్టెంట్ విలేజెస్లో సబ్ డివిజనల్ పరిధిలో సబ్ డివిజనల్ ఆఫీసర్స్ అంతా కూడా పాల్పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం తనిఖీలు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మన పాడేరు సబ్ డివిజన్లో మనం 2 చోట్ల ఈ తనిఖీ చేయడం జరిగింది. ఒకటి అరకులో మనం సింగారం గ్రామంలో చేయడం జరిగింది, మరియు పెదబయలులో కూడా చేయడం జరిగింది. సో 2 కలిపి మనం దాదాపుగా 50 మంది మెన్ అండ్ ఆఫీసర్స్తో ఈ తనిఖీలు నిర్వహించాం. దాదాపు 350 వ్యక్తుల్ని 200 పైగా ఇల్లుల్ని మనం తనిఖీ చేయడం జరిగింది. అండ్
ఆల్మోస్ట్ 42 వాహనాలను మనం తనిఖీ చేసాం. సో 2 వాహనాలకైతే మనకి సరైన పత్రాలు లేవని గుర్తించడం జరిగింది. అండ్ విలేజెస్లో ఉన్న సస్పెక్ట్ షీట్ మరియు హిస్టరీ షీట్ ఉన్న వ్యక్తుల్ని మనం కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు మళ్ళీ తప్పులు చేయకుండా ఉండే విధంగా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడం జరిగింది. అండ్ మరి ముఖ్యంగా మనం ప్రజలకి డ్రగ్స్ మీద అవగాహన చాలా బాగా కల్పించాం. మనం ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ రహిత సొసైటీ కోసం యువత ఎటువంటి పరిస్థితుల్లోని ఈ దారి తొక్కకూడదని చెప్పి మనం ఊరందరి దగ్గర ప్రతిజ్ఞ చేసుకున్నాం. సో ఈ కార్యక్రమంలో మనం ఎటువంటి తప్పైనా ఫ్యూచర్లో ఈ గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ ఉన్న 1972 అని ఈగల్ నెంబర్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అందిస్తే మా పోలీస్ శాఖకు కూడా తోడ్పడుతుంది. మనం డ్రగ్స్ రహిత సమాజం సొసైటీ అందరం కలిసి నిర్మించుకోవచ్చు అని మొత్తం అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు. థ్యాంక్ యూ.